హలో అండి. ఈ మూవీలో పాపర్ అనే అతను వర్క్ పైన కాన్సంట్రేట్ చేస్తూ ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు. అయితే ఒకరోజు తన నాన్న పంపిన పెంగ్విన్ వల్ల తన లైఫ్ మొత్తం మారిపోతుంది. మరి పాపర్ చివరికి నిజంగానే మారిపోయి తన ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే 2011లో వచ్చిన మిస్టర్ పాపర్స్ పెంగ్విన్స్ అనే అమెరికన్ కామెడీ డ్రామా మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడాల్సిందే. అండ్ ఈ వీడియో చూస్తున్న మీకు నేను ఒక చిన్న పజిల్ ఇస్తున్నా. అదేంటి అంటే ఈ మూవీలో పెంగ్విన్స్ ఎగ్స్ పెడతాయి. అవి మొత్తం ఎన్ని ఎగ్స్ పెడతాయి, ఆ ఎగ్స్ నుంచి ఎన్ని పెంగ్విన్ బేబీస్ పుట్టాయో కరెక్ట్ గా చెప్పాలి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్ గా చెప్తారో. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో ఫ్రెండ్స్, నా పేరు దీపు కార్తిక్. మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే థామస్ పాపర్ అనే పిల్లవాడు తన నాన్నతో షార్ట్ వేవ్ రేడియో ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. పాపర్ నాన్న పాపర్తో కలిసి గడిపిన క్షణాలు చాలా తక్కువ. అతను ఎంతసేపు వర్క్ పైనే దృష్టి పెట్టి ప్రపంచయాత్రలు చేస్తూ ఉంటాడే కానీ చిన్నారి పాపర్తో గానీ ఫ్యామిలీతో గానీ టైం స్పెండ్ చేయడు. పాపర్ తన నాన్న తనని ఎప్పుడు రేడియోలో కాంటాక్ట్ అవుతాడో అని ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే 30 సంవత్సరాలు గడుస్తాయి. పాపర్ ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా వర్క్లో చాలా బిజీగా ఉంటాడు. ఎంతలా అంటే తన ఇద్దరు పిల్లలైన జనీ, బిల్లీ అండ్ తన వైఫ్ అమండాలకి దూరం అయ్యేంతలా. పాపర్కి తన వైఫ్కి డివోర్స్ అవుతుంది. అప్పుడప్పుడు పాపర్ వెళ్ళి వాళ్ళని కలుస్తుంటాడు. ప్రొఫెషనల్ లైఫ్లో పాపర్ ఫుల్ సక్సెస్ఫుల్. అతను ఎలాంటి వాళ్ళనైనా కన్విన్స్ చేసి తను చేసే వర్క్లో ఎప్పుడూ ముందుంటాడు. తను వర్క్ చేసే కంపెనీలో తనకి చాలా మంచి పేరు ఉంటుంది. ఒకరోజు పాపర్కి తన నాన్న చనిపోయినట్లు సమాచారం అందుతుంది. అయితే తన నాన్న అంటార్క్టికాలో అడ్వెంచరస్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు తనకి లభించిన ఒకదాన్ని తను చనిపోయే ముందు పాపర్కి పంపిస్తున్నట్లు దాన్ని జాగ్రత్తగా చూసుకో అన్నట్లుగా పాపర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు పాపర్ వాళ్ళ నాన్న. కట్ చేస్తే ఒకరోజు తన నాన్న పంపిన ఒక కంటైనర్ బాక్స్ అంటార్క్టికా నుంచి వస్తుంది. అందులో పెంగ్విన్ ఉంటుంది. మొదట అది బొమ్మ పెంగ్విన్ అనుకున్న పాపర్ అది బ్రతికున్న పెంగ్విన్ అని తెలుసుకుని కొంత షాక్ అవుతాడు. ఆ రోజు ఆఫీస్ వర్క్ పై అర్జెంటుగా సెల్మా అనే ఓల్డ్ లేడీని కలవాల్సి ఉంటుంది. పెంగ్విన్ ని బాత్ టబ్ లో పెట్టి ఐస్ క్యూబ్స్ వేసి ఫాస్ట్ గా ఇంట్లోంచి వెళ్తుంటే చూసుకోకుండా కంటైనర్ ని కాల్తో తంతాడు. ఆ కంటైనర్ బాక్స్ లోంచి ఒక లెటర్ వెళ్లి టేబుల్ కింద పడిపోతుంది. కట్ చేస్తే పాపర్ తన పర్సనల్ అసిస్టెంట్ అయిన పిపి పెపోనోపోలిస్ తో వెళ్లి సెల్మాని కలిసి సెల్మాకి చెందిన టావెర్న్ ఆన్ ద గ్రీన్ అనే పాత రెస్టారెంట్ ని తమ కంపెనీకి అమ్మేయండి అని చెప్తూ క్లయింట్స్ అందరినీ కన్విన్స్ చేసి ఒప్పించినట్లుగానే సెల్మాని కూడా కన్విన్స్ చేద్దామని చూస్తాడు పాపర్. మరోవైపు బాత్ టబ్ లో ఉన్న పెంగ్విన్ ట్యాప్ ఆన్ చేసి టబ్ లో స్విమ్ చేస్తూ ఉంటుంది. ఆ ఓల్డ్ లేడీ సెల్మా తన రెస్టారెంట్ ని ఎవరికి పడితే వాళ్ళకి అమ్మటానికి రెడీగా ఉండదు. తన రెస్టారెంట్ ని కొనాలి అంటే ఆ వ్యక్తికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి, అవి నీలో కనిపించడం లేదు అంటూ పాపర్ ని పంపించేస్తుంది. పాపర్ కొంత డిసప్పాయింట్మెంట్ తో ఇంటికి వెళ్తాడు. పెంగ్విన్ ఉన్న బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తే ఒక్కసారిగా వాటర్ బయటికి వచ్చి పాపర్ వాటర్ లో కొట్టుకుపోయి ఫ్లోర్ ఎడ్జ్ లో ఆగుతాడు. అంతలో అక్కడికి పెంగ్విన్ వచ్చి పాపర్ పై కూల్ గా షిట్ ని రిలీజ్ చేస్తుంది. కట్ చేస్తే పాపర్ ఫుల్ కోపంతో ఉంటాడు. పాపర్ తన ఫాదర్ వర్క్ చేసిన ఆర్గనైజేషన్ కి కాల్ చేసి అర్జెంట్ గా పెంగ్విన్ ని తీసుకెళ్ళండి అని చెప్తాడు. రకరకాల పక్షుల ఆర్గనైజేషన్స్ కి కాల్ చేసి పెంగ్విన్ ని వదిలించుకోవాలని చూస్తాడు. ఆర్గనైజేషన్స్ ఏవి కూడా పెంగ్విన్ ని తీసుకోవటానికి ముందుకు రావు. అపార్ట్మెంట్లోని పక్క ఫ్లాట్ అతను మీ ఫ్లాట్లోంచి ఏదో సౌండ్స్ వస్తున్నాయి, ఈ అపార్ట్మెంట్లో పెట్స్ ని అలో చేయరు తెలుసు కదా అంటూ అనుమానం వ్యక్తం చేస్తుంటే టీవీలో వస్తున్న సౌండ్స్ అంటూ కవర్ చేస్తాడు పాపర్. పాపర్కి అంటార్క్టికా నుంచి మళ్లీ ఒక కంటైనర్ వస్తుంది. పెంగ్విన్ ని రిటర్న్ పంపించడానికి తన ఫాదర్ వర్క్ చేసిన ఆర్గనైజేషన్ వాళ్ళు పంపి ఉంటారు అనుకుని పాపర్ పెంగ్విన్ ని అందులో పెట్టి ప్యాక్ చేద్దామని చూస్తాడు. కానీ ఆ కంటైనర్లో మరో 5 పెంగ్విన్స్ ని పంపించారు అని తెలుసుకుని షాక్ అవుతాడు పాపర్. ఏదో మిస్కమ్యూనికేట్ అవటం వల్ల ఇలా జరిగి ఉంటుంది అనుకుంటాడు పాపర్. పెంగ్విన్స్ ని కంట్రోల్ చేయలేక సతమతమవుతున్న టైంలో పాపర్ దగ్గరికి తన పిల్లలైన జనీ, బిల్లీ అండ్ తన ఎక్స్ వైఫ్ అమండా వస్తారు. ఆ రోజు బిల్లీ బర్త్డే అవడంతో బిల్లీకి బర్త్డే గిఫ్ట్ గా పెంగ్విన్స్ ని గిఫ్ట్ గా తెచ్చా అన్నట్లుగా పాపర్ కొంత కన్ఫ్యూజన్ లో వాళ్ళకి చెప్తాడు. పెంగ్విన్స్ ని చూసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాటి పేర్లు ఏంటి అని అడిగితే అప్పటికప్పుడు ఆ పెంగ్విన్స్ ప్రవర్తించే తీరుని బట్టి లౌడీ, బైటీ, స్ట్రింకీ, లవ్వీ, నిమ్రాడ్ అండ్ క్యాప్టెన్ అని చెప్తాడు పాపర్. అయితే తన ఫాదర్ పంపిన పెంగ్విన్ పేరు మాత్రం క్యాప్టెన్. అది తన ఫాదర్ పంపిన గిఫ్ట్. మిగతావన్నీ పెంగ్విన్ ని తిరిగి పంపిద్దాం అనుకుని పాపర్ కాల్ చేసి మాట్లాడినప్పుడు మిస్కమ్యూనికేషన్లో వచ్చినవి.
న్యూయార్క్ సిటీ జూ నుంచి జోన్స్ అనే వ్యక్తి వచ్చి పెంగ్విన్స్ గురించి మీ అసిస్టెంట్ కాల్ చేసి చెప్పారు, వాటిని తీసుకెళ్లటానికి వచ్చా అంటాడు. ఈరోజు మా అబ్బాయి బర్త్డే, వాడు ఆ పెంగ్విన్స్తో ఆడుకుంటున్నాడు, సో నేను మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తా అంటూ పాపర్ అతన్ని పంపిస్తాడు. బిల్లీ అండ్ జెనీలు పెంగ్విన్తో ఆడుకుంటూ హ్యాపీగా టైం స్పెండ్ చేసి తన మదర్ అమండాతో తిరిగి వెళ్ళిపోతారు. పెంగ్విన్స్ చేసే అల్లరికి పాపర్ సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతుంటాడు. పొద్దున్న లేసేసరికి పెంగ్విన్స్ అన్నీ తన బెడ్ పైనే పడుకొని ఉండటం చూస్తాడు పాపర్. టీవీలో చార్లీ చాప్లిన్ మూవీస్ని పెంగ్విన్స్ ఇష్టంగా చూస్తూ సైలెంట్గా ఉంటున్నట్లు తెలుసుకుని తను ఆఫీస్కి వెళ్లే ముందు చాప్లిన్ మూవీస్ని లూప్లో ప్లే చేసి వెళ్తాడు పాపర్. సెల్మా తన రెస్టారెంట్ని మనకు ఇవ్వనందట కదా అంటూ ఈ మధ్య నువ్వు నీ వర్క్ని ప్రాపర్గా చేయటం లేదు అంటారు ఆఫీస్లోని పాపర్ వాళ్ళ బాస్లు. పాపర్ జెనీని, బిల్లీని అండ్ పెంగ్విన్స్ని తీసుకుని పార్క్కి వెళ్తాడు. అక్కడ పార్క్లో సరదాగా టైం స్పెండ్ చేస్తారు. ఆ రోజు సెల్మాతో మరోసారి పాపర్ మీట్ అవ్వబోతున్నాడు. పెంగ్విన్స్ని బేబీ సిట్ చేయటానికి ఒక ఆమెను అరేంజ్ చేసి అవి చాప్లిన్ మూవీస్ని చూస్తూ ఉంటాయి, సో టీవీ ఛానల్ మార్చొద్దు అంటూ పాపర్ ఆమెకి చెప్తూ సెల్మాని కలవటానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా బేబీ సిట్టింగ్ చేస్తున్న ఆమె టీవీ రిమోట్ పై కూర్చోవటంతో ఛానల్ మారిపోయి టీవీలో సీల్ యానిమల్ వీడియో వస్తుంది. పెంగ్విన్స్ ఒక్కసారిగా భయపడి అరుస్తూ ఆమె వైపు రావటంతో ఆమె అక్కడి నుంచి పారిపోతుంది. పెంగ్విన్స్ ఇంట్లోంచి బయటకి వస్తాయి. పార్టీ జరుగుతుంటే పాపర్ పార్టీలో సెల్మాని కలిసి తన వర్క్ గురించి డిస్కస్ చేయబోతాడు. సెల్మా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. అంతలో పెంగ్విన్స్ పాపర్ ఉన్న బిల్డింగ్లోకి వస్తాయి. పాపర్ వాటిని గమనించి వాటి నుంచి తప్పించుకోవటానికి అన్నట్టుగా సెల్మాని తీసుకెళ్లి డాన్స్ చేస్తుంటాడు. పెంగ్విన్స్ పరిగెత్తుకుంటూ వస్తూ వాటర్ క్యాన్ని తాకటంతో వాటర్ మొత్తం పడిపోతాయి. పెంగ్విన్స్ ఆ వాటర్లో జారుతూ రౌండ్గా తిరుగుతూ పార్టీలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ కంగారు పెడుతుంటాయి. ఒక దశలో పాపర్ ఉన్న ఫ్లోర్లో పడి ఆగమాగం చేస్తుంటే ఎవరు తీసుకొచ్చారు వీటిని, ఎవరు వీటికి రెస్పాన్సిబుల్ అని సెల్మా అంటే వెనుకాల ఉన్న ఒక ఆమెను చూపిస్తూ ఆమెకు చెందినవే అనుకుంటా అని పాపర్ అంటూ అక్కడి నుంచి తప్పించుకోబోతుంటే పెంగ్విన్స్ పాపర్ వెనుకాల పరిగెత్తుకుంటూ వెళ్లటం చూస్తుంది సెల్మా. పాపర్ అలానే తన ఇంటికి వెళ్తుంటే పెంగ్విన్స్ అన్నీ తననే ఫాలో అవుతూ వెళ్తుంటాయి. కట్ చేస్తే పాపర్ పెంగ్విన్స్కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అని యూట్యూబ్లో చూసి నేర్చుకుంటూ పెంగ్విన్స్కి ఎలా ఉండాలో ట్రైన్ చేస్తుంటాడు. చెప్పాలంటే పిల్లలకు ఎలా అయితే అన్నీ చెప్తూ పెంచుతుంటారో పాపర్ కూడా ఒక పేరెంట్లా వాటిని చూసుకుంటుంటాడు. జెనీ అండ్ బిల్లీలు వస్తే పాపర్ పెంగ్విన్స్తో డాన్స్ చేస్తూ చూపిస్తే పిల్లలిద్దరూ సూపర్బ్ అంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. జెనీ ఫ్రెండ్ కూపర్ జెనీని స్నోబాల్ డాన్స్కి ఇన్వైట్ చేశాడు అని జెనీ చెప్తే జెనీకి డ్రెస్ కొనటానికి షాపింగ్కి వెళ్తారు. షాప్లో చాలాసేపటి తరువాత జెన్నీ ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుని పాపర్కి చూపిస్తే వావ్ ఏంజెల్లా ఉన్నావ్ అంటాడు పాపర్. కట్ చేస్తే ఇంటికి వచ్చిన పాపర్, జెన్నీ అండ్ బిల్లీలు పెంగ్విన్స్ ఎగ్స్ పెట్టడం చూసి సర్ప్రైజ్ అవుతారు. పాపర్ వెంటనే అమండాకి కాల్ చేసి రమ్మంటాడు. అమండా వస్తుంది. పెంగ్విన్స్ పెట్టిన 3 ఎగ్స్ని చూసి అమండా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే పాపర్ అమండాతో కలిసి టావర్న్ ద గ్రీన్ రెస్టారెంట్కి వెళ్తాడు. రెస్టారెంట్లో వాళ్ళకి కాస్త దూరంలో ఉన్న టేబుల్ని చూసి చిన్నప్పుడు మా నాన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చేవాడు, నాన్నతో నాకున్న చాలా తక్కువ మెమరీస్లో అది కూడా ఒకటి అంటూ పాపర్ తనలోని భావాన్ని సున్నితంగా చెప్తుండడం చూసి అమండా కొంత సర్ప్రైజ్ అవుతుంది. కట్ చేస్తే జూలో వర్క్ చేసే జోన్స్ వచ్చి పెంగ్విన్స్ని ఇలా మనుషుల మధ్య పెంచటం కరెక్ట్ కాదు, ఇవి జూలో ఉండాలి అంటూ వాటిని తీసుకెళ్తా అని చెప్తుంటే నేను వాటిని చాలా జాగ్రత్తగా ప్రేమగా పెంచుతున్నా, నువ్వు వాటిని తీసుకెళ్లొద్దు అని పాపర్ అంటే ఏంటి ప్రేమతో పెంచుతున్నావా, అవి నీ ప్రేమను గుర్తించటానికి మనుషులు అనుకుంటున్నావా, కావాలంటే చూడు అంటూ చేపలని పెంగ్విన్స్కి చూపిస్తే పెంగ్విన్స్ జోన్స్ దగ్గరికి పరుగు తీస్తాయి. ఇప్పటికైనా తెలుసుకో, ఈ పెంగ్విన్స్ జూలో అన్నా ఉండాలి, లేదంటే అంటార్క్టికాలో అన్నా ఉండాలి, తొందరలోనే వచ్చి వీటిని తీసుకెళ్తా అని జోన్స్ అంటూ వెళ్ళిపోతాడు. పాపర్ తన అసిస్టెంట్ పిప్పీతో కలిసి పెంగ్విన్స్ కోసం చేపల్ని కొంటాడు. పాపర్ తన ఇంటిని ఐస్తో నింపేసి అంతలో అక్కడికి జెనీ అండ్ బిల్లీలు వస్తే ఎగ్స్ నుంచి బేబీస్ వచ్చే సమయం దగ్గర పడుతుంది, సో మనం ఇంకా కేర్ఫుల్గా వీటిని చూసుకోవాలి అని చెప్తాడు. ఐస్తో పాపర్ అండ్ పిల్లలు ఆడుకుంటుంటే పక్క ఫ్లాట్ అతను వచ్చి ఫోన్లో వీడియో తీస్తూ ఇప్పుడు దొరికిపోయారు అంటుంటే అంతలో ఒక పెంగ్విన్ వచ్చి అతని కాలుని ముక్కుతో కొట్టి అతని చేతిలోంచి కింద పడిన ఫోన్ని తీసుకెళ్లి నీళ్ల టబ్లో వేస్తుంది. నేను ఈ విషయాన్ని బోర్డ్ మెంబర్స్కి చెప్తా అంటూ అతను వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి పాపర్ సైలెంట్గా వచ్చేయండి,
మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు అంటూ జెనీని బిల్లీని పెంగ్విన్ ఎగ్స్ దగ్గరికి తీసుకొస్తాడు. వాళ్ళు ముగ్గురు చూస్తుండగా ఎగ్స్ నుంచి చిన్నారి పెంగ్విన్స్ పుడతాయి. 3 ఎగ్స్ ఉంటే 2 ఎగ్స్ మాత్రం హ్యాచ్ అవుతాయి. 3వ ఎగ్ హ్యాచ్ అవ్వదు. చిన్నారి పెంగ్విన్స్ అలా జన్మించడం చూసి మీరు పుట్టినప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి అని పాపర్ ఎమోషనల్గా అంటుంటాడు. కట్ చేస్తే పాపర్ అండ్ పిల్లలు ఇంటిని పార్క్లా చేసుకుని ఆడుతుండటం చూసిన అమండా కొంత సర్ప్రైజ్ అవుతుంది. 3వ ఎగ్ నుంచి బేబీ పెంగ్విన్ ఇంకా బయటకి రాకపోవడంతో పాపర్ కొంత ఆందోళన చెందుతుంటాడు. ఆఫీస్ నుంచి తన బాస్లు వచ్చి పాపర్ని, ఆ ఇంటిని, పెంగ్విన్స్ని చూసి పాపర్కి ఏమైంది, పిచ్చివాడైపోయాడా అని అనుకుంటుంటారు. ఈ ఒక్క ఎగ్ నుంచి బేబీ బయటకు వస్తే నేను అది చూసి రిలాక్స్ అవ్వాలని ఉంది. లైఫ్లో ఇలాంటి మూమెంట్స్ మిస్ అవ్వొద్దు అంటూ పాపర్ చెప్తుంటే, ఇక పాపర్తో మాట్లాడి లాభం లేదు అంటూ నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నాం అని చెప్పి బాస్ వాళ్ళు వెళ్ళిపోతారు. పాపర్ ఎగ్ హ్యాచ్ అవుతుందేమో అని ఎన్ని రోజులు ఎదురు చూసినా అది హ్యాచ్ అవ్వకపోవటంతో జూలో వర్క్ చేసే జోన్స్ని రమ్మని చెక్ చేయమంటాడు. జోన్స్ వచ్చి ఎగ్ని చెక్ చేసి ఇది హ్యాచ్ అవ్వదు అని చెప్తాడు. నేను చెప్పాను కదా, వీటిని చూసుకోవడం అంత ఈజీ కాదు, కొన్ని రోజులు వీటిని నాకు వదిలేయండి అంటాడు జోన్స్. అప్పటికే కొంత డిస్టర్బ్డ్గా ఉన్న పాపర్ పెంగ్విన్స్ని జోన్స్ తీసుకెళ్లడానికి ఓకే చెప్తాడు. మళ్ళీ నార్మల్ అయ్యి పాపర్ ఆఫీస్కి వెళ్తాడు. నిన్ను ఉద్యోగంలోంచి తీసేశాం కదా అని బాస్లు అంటే పాపర్ అదేం పట్టించుకోకుండా ఫుల్ యాక్టివ్ మోడ్లో మాట్లాడుతుంటాడు. అంతలో అసిస్టెంట్ పిప్పి వచ్చి సెల్మా రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారట, మనందర్నీ రావాలి అంటూ ఆహ్వానించారు అంటుంది. పాపర్ మళ్ళీ మునుపటిలా మారటం చూసిన బాస్లు పాపర్ ఈజ్ బ్యాక్ అంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటికి వచ్చిన జెనీ, బిల్లీ అండ్ అమండా వాళ్ళు పెంగ్విన్స్ ఇంట్లో లేకపోవటం చూసి బాధపడతారు. పెంగ్విన్స్ ఎక్కడికి పోలేదు, జూలో ఉన్నాయి అంటూ పాపర్ ఎంత చెప్పడానికి ట్రై చేసినా పాపర్ అలా పెంగ్విన్స్ని జూకి పంపించటం జెనీకి అండ్ బిల్లీకి అస్సలు నచ్చదు. పాపర్ పెంగ్విన్స్తో గడుపుతూ ఒక నిజమైన మనిషిలా బ్రతకటం చూసిన అమండా మళ్ళీ పాపర్ తిరిగి ఇదివరకటిలా మారటం ఆమెకు కూడా నచ్చదు. అదంతా కల లాంటిది, అలా ఎప్పుడూ ఉండటం సాధ్యం కాదు అని పాపర్ చెప్పడానికి చూస్తే అమండా కన్విన్స్ అవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే పాపర్ ఆ రోజు సెల్మా ప్రెస్ కాన్ఫరెన్స్కి బయలుదేరుతుండగా యాక్సిడెంటల్గా టేబుల్ కింద ఉన్న తన నాన్న పంపిన లెటర్ని చూస్తాడు. నేను నా లైఫ్లో ఇంత తెలివైన జీవిని ఎప్పుడూ చూడలేదు. ఒక్కసారి దానికి దగ్గరయ్యామంటే అది మనల్ని ఎప్పటికీ వదలదు. ఇది నా లైఫ్లో నేను చాలా లేటుగా తెలుసుకున్నా. నేను నీతో గడపక చాలా పెద్ద తప్పు చేశా, కానీ నీకు ఇంకా టైం ఉంది. ఎప్పుడూ నిన్ను ప్రేమించే వాళ్ళని వదులుకోకు. నీకు వీలైనంత వరకు వాళ్ళతో కలిసి ఉండు అంటూ పాపర్ నాన్న లెటర్ ద్వారా చెప్తాడు. పాపర్ ఆ లెటర్ చూసి ఎమోషనల్ అవుతాడు. పాపర్ తన పిల్లలతో కార్లో ఎక్కి మనం ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళటం లేదు, పెంగ్విన్స్ని తిరిగి తెచ్చుకోవటానికి జూకి వెళ్తున్నాం అని చెప్తే పిల్లలిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పాపర్ అమండాకి కాల్ చేసి మరొక్క ఛాన్స్ ఇవ్వు, వచ్చి ఒకసారి కలువు అని అడుగుతాడు. కట్ చేస్తే న్యూయార్క్ జూ వద్ద ఉన్న పాపర్ వాళ్ళని అమండా వచ్చి కలుస్తుంది. జూలో తమ పెంగ్విన్స్ లేకపోవటం చూసి మా పెంగ్విన్స్ ఎక్కడున్నాయి అని పాపర్ అడిగితే మా దగ్గర ఆల్రెడీ పెంగ్విన్స్ ఉన్నాయి, అందుకే వాటిని వేరే కంట్రీస్కి షిఫ్ట్ చేశాం అని జోన్స్ చెప్తూ, అయినా అవి మీ పెంగ్విన్స్ కాదు, ఎక్కడైతే పెంగ్విన్స్ తక్కువ పడ్డాయో వాటిని అక్కడికి షిఫ్ట్ చేశాం. ఈ పాటికి జపాన్కి 3, వాషింగ్టన్కి 3 అండ్ 2 చిన్న పెంగ్విన్స్ దుబాయ్కి చేరుంటాయి అంటాడు జోన్స్. అలా ఎలా ఆ పెంగ్విన్స్ని వేరు చేసి వేరే వేరే చోట్లకి పంపిస్తారు, అలా చేయటం తప్పు కదా అని జెనీ అంటే అవి బర్డ్స్, వాటిని ఎలా అయినా ఎక్కడికైనా పంపొచ్చు అంటాడు జోన్స్. ప్లీజ్ ఒక్కసారైనా వాటిని చూడాలనుంది, చూపించండి అని బిల్లీ అడిగితే సారీ అవి ఆల్రెడీ వెళ్ళిపోయాయి అని జోన్స్ అంటాడు. ఇతను అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని పాపర్ అంటుంటే పక్కనున్న రూమ్లోంచి పెంగ్విన్స్ అరవటం వింటారు అందరూ. పాపర్ వెళ్లి డోర్ తీస్తాడు. పెంగ్విన్స్ అన్నీ బయటకి వస్తాయి. జోన్స్ లేసి వాటిని మీరు తీసుకెళ్లలేరు, అవి ఈ రూమ్లోనే ఉంటాయి అంటూ చేపలని చూపిస్తుంటే పెంగ్విన్స్ జోన్స్ వైపు వెళ్తుంటాయి. అవి జోన్స్ దగ్గరికి వెళ్లకుండా డోర్ని క్లోజ్ చేస్తాడు పాపర్. పాపర్ వాళ్ళు అక్కడున్న మాస్క్లని పెట్టుకుని బయటకి వచ్చి ఈ పెంగ్విన్స్కి ఆరోగ్యం బాలేదు, ఇన్ఫెక్షన్ ఉంది, అందరూ దూరం జరగండి అంటూ పెంగ్విన్స్ని అక్కడి నుంచి తీసుకెళ్తుంటాడు. అంతలో జూ సిబ్బంది వీళ్ళని వెతుకుతూ వస్తుంటే అక్కడున్న గిఫ్ట్ షాప్లోకి వెళ్తుంటారు పాపర్ వాళ్ళు.
అలా వెళ్తుంటే కెప్టెన్ పెంగ్విన్ కాళ్ళకి దారం చిక్కుకుని తనకి అక్కడున్న పేపర్ లాంటి బర్డ్ టాయ్ చుట్టుకుంటుంది. పాపర్ వాళ్ళు కెప్టెన్ పెంగ్విన్ ని గమనించకుండా వెళ్లిపోతుంటారు. జూ సిబ్బంది కెప్టెన్ ని చూసి దాని వెంట పడుతుంటే అది లిఫ్ట్ ద్వారా పైకి వెళ్తుంటుంది. పిప్పీకి సడన్ గా ఏదో అయినట్టు యాక్ట్ చేస్తూ కింద పడిపోతుంది. జూ సిబ్బంది పిప్పీ దగ్గరికి వెళ్లి ఏమైంది అని చూస్తుండగా పాపర్ వాళ్ళు మెల్లగా కార్ వైపు వస్తుంటారు. అంతలో అక్కడికి జోన్స్ వస్తుండడం చూసి పాపర్ వాళ్ళు పరిగెత్తుతారు. అలా అందరూ పరిగెత్తుతూ వెళ్లి గేట్ ని క్లోజ్ చేస్తారు. కానీ అంతలో కెప్టెన్ పెంగ్విన్ రూఫ్ టాప్ పైకి ఎక్కి జూ సిబ్బంది నుంచి తప్పించుకోవటానికి చూస్తుంది అన్నది గమనిస్తారు పాపర్ వాళ్ళు. కెప్టెన్ పెంగ్విన్ రూఫ్ టాప్ చివర్లోకి వచ్చి నిల్చుంటుంది. ఏం జరగబోతుందో అని టెన్షన్ గా చూస్తుంటారు అందరూ. కెప్టెన్ పెంగ్విన్ కిందకి దూకుతుంది. అందరూ అరుస్తారు. కానీ కెప్టెన్ కి ఉన్న పేపర్ బర్డ్ టాయ్ వల్ల కింద పడేదల్లా పైకి ఎగురుతూ ఫ్లై చేస్తుంటే అది చూసి పాపర్ వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు. కెప్టెన్ పెంగ్విన్ అలా ఫ్లై చేస్తూ వచ్చి కార్లో దిగుతుంది. పాపర్ వాళ్ళు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి సెల్మా కాన్ఫరెన్స్ కి వెళ్తుంటారు. జోన్స్ కూడా వెహికల్ ని తీసుకుని పాపర్ వాళ్ళ దగ్గరికి వస్తుంటాడు. సెల్మా తన రెస్టారెంట్ ని సరైన వాళ్ళు దొరకనందువల్ల అమ్మదలుచుకోలేదు అని చెప్పబోతుంటే పాపర్ అక్కడికి వస్తాడు. సెల్మా, మీరు మీ రెస్టారెంట్ ని అమ్మవద్దు. అమ్మితే నేను గాని మా బాస్లు గాని దాన్ని కూల్చేసి రియల్ ఎస్టేట్ ల్యాండ్లా వాడుకుంటాం. ఈ ప్లేస్ కి ఒక చరిత్ర ఉంది. దాన్ని మనం కోల్పోకూడదు. కాబట్టి మీరు ఆ ప్లేస్ ని మాలాంటి వాళ్ళకి అమ్మొద్దు అంటుంటాడు పాపర్. అంతలో అక్కడికి జోన్స్ వచ్చి పాపర్ పెంగ్విన్స్ ద్వారా బిజినెస్ చేద్దామని చూస్తున్నాడు. ఇతను పెంగ్విన్స్ ని దొంగిలించాడు అంటూ చెప్తుంటే పెంగ్విన్స్ తో కార్లోనే ఉండు అని పిప్పీకి పాపర్ చెప్పినా అవి కార్లో ఉండటం లేదు అంటూ పిప్పీ పెంగ్విన్స్ ని కాన్ఫరెన్స్ హాల్లోకి తీసుకొస్తుంది. పాపర్ అండ్ అతని ఫ్యామిలీ ఈ పెంగ్విన్స్ తమని లవ్ చేస్తున్నాయి అని భ్రమలో పిచ్చిలో ఉన్నారు. నిజానికి అవి చేపలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వస్తాయి అంతే అని జోన్స్ చెప్తుంటే సెల్మా ఆసక్తిగా చూస్తుంటుంది. నువ్వు చెప్తున్నట్టు పెంగ్విన్స్ ఉండవు, అవి మమ్మల్ని ఇష్టపడుతున్నాయి, మా దగ్గరే ఉంటాయి అని పాపర్ అంటే సరే అయితే ఇప్పుడే ఆ సంగతి తేలుద్దాం అంటూ చేపల్ని బయటికి తీస్తాడు జోన్స్. చేపని పట్టుకున్న జోన్స్ వైపు వెళ్తుంటాయి పెంగ్విన్స్. పాపర్ నా దగ్గరికి రండి అని అంటుంటాడు. అయినా పెంగ్విన్స్ జోన్స్ వైపే వెళ్లటానికి ఆసక్తిని చూపిస్తుండటంతో ఏం జరగబోతుందో అని అందరూ కొంత టెన్షన్తో చూస్తుంటారు. పెంగ్విన్స్ జోన్స్ వైపు వెళ్ళినట్టే వెళ్లి తిరిగి పాపర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. అందరూ రిలాక్స్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతుంటే అతను లాని అతిక్రమిస్తున్నాడు, అరెస్ట్ చేయండి అని తనతో వచ్చిన పోలీసులకి జోన్స్ చెప్తుంటే కొంచెమన్నా హృదయంతో ఆలోచించండి అంటాడు పోలీస్ ఆఫీసర్. లేదు, నేను మేయర్కి చెప్తా అంటూ జోన్స్ అంటుంటే అవునా, మేయర్కి చెప్తారా అంటూ సెల్మా మేయర్కి కాల్ చేసి చిన్న విషయం గురించి నీతో చెప్పాలి అంటూ మేయర్తో ఒక ఫ్రెండ్లా మాట్లాడినట్టు మాట్లాడుతుంటే ఇక తన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు అనుకుని జోన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సెల్మా పాపర్కి తన రెస్టారెంట్ ని అమ్మటానికి సంతోషంగా ఒప్పుకుంటుంది. మరి ఎప్పుడు రెస్టారెంట్ ని కూల్ చేసి మన పనులు స్టార్ట్ చేద్దాం అని బాస్ వాళ్ళు అడిగితే లేదు, మనం ఈ రెస్టారెంట్ ని కూల్చడం లేదు అంటాడు పాపర్. కట్ చేస్తే పాపర్ ఆ రెస్టారెంట్ ని రెనోవేట్ చేసి అందులో లంచ్ చేయటానికి తన ఫ్యామిలీతో వస్తాడు. చిన్నప్పుడు తన నాన్నతో ఎప్పుడూ కూర్చునే తన ఫేవరెట్ టేబుల్ దగ్గర పాపర్ తన వైఫ్ అండ్ పిల్లలతో కూర్చుంటాడు. నేను చాలా లాంగ్ ట్రిప్ కి వెళ్తున్నా, అది చెప్పటానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చా అని పాపర్ చెప్తుంటే బిల్లీ కొంత సాడ్ గా చూస్తుంటాడు. కానీ అంతలోనే పాపర్ అంటాడు, నేను వెళ్లేది లాంగ్ ట్రిప్ అవటం వల్ల అన్ని రోజులు మిమ్మల్ని వదిలేసి నేను ఉండలేను కాబట్టి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నా అని పాపర్ అంటే బిల్లీతో పాటు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే పాపర్ తన ఫ్యామిలీతో అంటార్క్టికాకి వెళ్తాడు. పెంగ్విన్స్ ని కూడా తమతో తీసుకెళ్లి ఇక పెంగ్విన్స్ ని ఇక్కడే ఉంచేద్దాం, ఇక్కడైతేనే అవి తమ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తాయి అని చెప్తుంటే పాపర్ పెంగ్విన్స్ అక్కడున్న మిగతా పెంగ్విన్స్ ని కలిసి హ్యాపీగా ఫీల్ అవుతుంటాయి. అంతలో పాపర్ నాన్న పంపిన కెప్టెన్ పెంగ్విన్ ఎగ్ పెట్టడం చూస్తారు. హే, కెప్టెన్ కి బేబీ పుట్టాక మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం అని పాపర్ చెప్తాడు. పాపర్లో వచ్చిన మార్పును చూసి పాపర్ వైఫ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరూ అలా పెంగ్విన్స్ ని చూస్తుంటే బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, పాపర్ వాళ్ళ నాన్న తను చేసిన తప్పు పాపర్ చేయకూడదని పాపర్కి ఒక అద్భుతమైన బహుమతిని పెంగ్విన్ రూపంలో ఇచ్చాడు. ఈ రోజుల్లో మనుషులు అన్నీ వదిలేసి డబ్బే లోకం అంటూ పక్కా మెటీరియలిస్టిక్ గా బ్రతుకుతూ అదే లైఫ్ అని అనుకుంటున్నారు. పాపర్ క్యారెక్టర్ ద్వారా ఈ మూవీ మేకర్స్ మనకు ఇదే విషయాన్ని అద్భుతంగా చెప్పారు.
మనిషికి డబ్బు చాలా అవసరమే, కానీ అంతకంటే మనుషులు, ప్రేమ, మానవత్వం మరింత ఎక్కువ అవసరం. మరో మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ కలుద్దాం.